తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో కాంగ్రెస్ బీజేపీ నేతలు చరిత్రను తొక్కిపెట్టారన్నారు. ఎందుకు చరిత్రను దాచిపెడుతున్నారంటున్నారు మంత్రి కిషన్ రెడ్డి. ఎంఐఎంకు భయపడి ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు చరిత్రను తొక్కిపెట్టాయని మండిపడ్డారు. ఎందుకు చరిత్రను దాచిపెడుతున్నారని కిషన్ రెడ్డి ఇతర పార్టీలను ప్రశ్నించారు. హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కలిశాయని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లేదని, ఐఎంఎంకు భయపడి పాలకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చరిత్రను తొక్కి పెట్టాయని మండిపడ్డారు. ఎందుకు చరిత్రను దాచిపెడుతున్నారని కిషన్ రెడ్డి ఇతర పార్టీలను ప్రశ్నించారు. హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కలిశాయని గుర్తు చేశారు. దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో పోయాయి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు 13 నెలల పాటు నిజాం ఆర్మీ, నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజ్వీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు, దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారో మనకు తెలుసు. హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు 13 నెలల తర్వాత 1948 ఇదే రోజు సెప్టెంబర్ 17కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు.